బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వంతర్యామి, సర్వజగత రక్షకుడు, పోషకుడు, పరిపోషకుడు, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ నామముతో ప్రారంభిస్తున్నాను. నేడు మనము 140 అడుగుల హజరత్ షేక్ దావూద్ షా వలీ రహమతుల్లాహి గారి గురించి తెలుసుకుందాము. హజరత్ షేక్ దావూద్ షా వలీ రహమతుల్లాహి గారు సమాధి కాకముందు మామూలు మనిషిలాగా 6 అడుగుల పొడవు కలిగి ఉండేవారు. వారి చివరి దినాలకు అనగా తాము తనువు చాలించాలనుకున్న సమయానికి దావూద్ షా వలీ రహమతుల్లాహి గారు తమ చేతులతో తమ సమాధి గుంతను తీసుకొని అక్కడ బర్రెలు మేపే పిల్లవాళ్ళను పిలిచి, అరే బాబులు, ఇలా రండిరా, మేము ఒక ఆట ఆడుకుందాము. అది ఏ ఆట అనగా, నేను ఈ గుంతలో పండుకుంటాను, మీరందరూ నా మీద విసుక వేసి నన్ను మూసివేయాలి. తరువాత అక్కడ బొరుగులు, పప్పులు, బెల్లం ఉన్నది, అది తీసుకొని మీరందరూ తినుకుంటూ ఇండ్లకు వెళ్ళిపోవాలి, సరేనా అంటే ఆ పిల్లలందరూ సరే తాతగారు అని సమాధానమిచ్చారు. దావూద్ షా వలీ రహమతుల్లాహి గారు చెప్పిన విధంగానే దావూద్ షా వలీ రహమతుల్లాహి గారిని వారు చెప్పిన విధంగానే పిల్లలందరూ కలిసి దావూద్ షా వలీ రహమతుల్లాహి గారు గుంతల్లో పండుకుంటే విసుక మన్నుతో సమాధి గుంతను మూసివేశారు. తరువాత అందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి బరుగులు, పప్పులు మరియు బెల్లము సరి ఇన్ని పంచుకొని తినుకుంటూ బర్రెలను తోలుకుంటూ ఇండ్ల దావ పట్టారు. దారిలో ఆ పిల్లలను చూసిన పెద్ద మనుషులు అడిగారు, అరే పిల్లలు, మీకు పొలములో ఈ బొరుగులు, పప్పులు ఎక్కడి నుంచి వచ్చాయిరా అని అడిగారు. దానికి సమాధానము, మాకు ఆ తాతగారు ఇచ్చారని అక్కడ జరిగిన కథనల్లా చెప్పారు. అది విన్న ఊరి పెద్దలు, అరే ముసలి ఆయనకు సజీవ సమాధి మట్టిలో మూసివేశారా, ఎంత పని చేశారు అని ఆ పెద్దల మనుషులు అందరూ కలిసి దావూద్ షా వలీ రహమతుల్లాహి గారి సమాధి కాడికి చేరి ఆ విసుక మట్టిని తీయసాగారు. అప్పుడు వారందరూ ఒక వింత మహిమను చూడసాగారు. పెద్ద మనుషులందరూ సమాధిపై నుండి మట్టిని తీసే కొద్దీ సమాధి పెరుగుతూ పోతుంది. వాళ్ళందరూ ఆశ్చర్యంతో చూడసాగారు. విసుక మట్టిని తీస్తున్నారు, ఆ సమాధి పెరుగుతూ పోతుంది. ఆ విధంగా హజరత్ దావూద్ షా వలీ రహమతుల్లాహి గారు పెరుగుతూ 140 అడుగులు చేరుకున్నారు. ఒక ఆకాశవాణి వినిపించింది, ఓ నా ప్రియభక్తులారా, భూమిపై నివసించే సమయము నాతో దాటిపోయింది. ఇప్పుడు నేను భూమి లోపల నిద్రించే సమయం వచ్చింది. అందుకు గాను మీరందరూ నా సమాధిని మూసివేయండి. నేను మీ అందరి కోసం అల్లాహ్తో దువా చేస్తాను అని ఆకాశవాణి ఆగిపోయింది. ఆకాశవాణి విన్న పెద్దలందరూ ఇలా అనుకున్నారు, ఈ పెద్ద మనిషి మామూలు మనిషి అనుకున్నాము, కానీ ఈయన దైవభక్తి కలిగిన దైవ ప్రియుడై ఉన్నారు అని. అప్పటి నుండి ఊరి జనులందరూ దావూద్ షా వలీ రహమతుల్లాహి గారి దర్గా చేరి తమ తమ సమస్యలను తెలుపుకుంటూ దావూద్ షా వలీ రహమతుల్లాహి గారు దీవెనల వల్ల వారి వారి కోరికలు తీరుతున్నాయి. ప్రతి అమావాస్య రోజు దావూద్ షా వలీ రహమతుల్లాహి గారి సమాధి నుండి గుండె కొట్టుకుంటూ గుండె స్థలములో గలఫులు, పూలు ఎగిరి ఎగిరి పడుతూ ఉంటాయి. భక్తులు రకరకాల సమస్యలతో దావూద్ షా వలీ రహమతుల్లాహి గారి దర్గా చేరిన వారికి దావూద్ షా వలీ రహమతుల్లాహి గారి దీవెనల వల్ల అల్లా వారి వారి కోరికలను కొంగు బంగారమై వారి కోరికలను తీరుస్తున్నాడు. హజరత్ దావూద్ షా వలీ రహమతుల్లాహి గారు అల్లా ప్రియులు, అల్లా భక్తులు,
అందుకోసం అల్లాహుతాలా వారు ఏ దీవెన ఏ కోరిక కోరినా వారి దీవెనల వల్ల ఆ కోరికలను అల్లా నెరవేరుస్తున్నారు. ఆమీన్. देख जाओ अलग अलग सब। हाँ हम सीट है क्या? हाँ हाँ, ये कौन सा गाँव तुम्हारा? हमारा कश्मीर बेटा। कश्मीर हो? क्या तो बोलते हैं के बारे में? यहाँ सरकार के बारे में क्या तो बोल सकते हैं 4 बात में? क्या बोल सके? क्या भी हमें वो भी चाहिए तो। हाँ,